సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు తప్పనిసరిగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని సిపిఐ పార్టీ జిల్లా నేత సందెబోయిన ఎల్లయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రులపై పర్యవేక్షణ కోసం సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎల్లయ్య ఆరోపించారు. అర్హత లేని వైద్యులు, ల్యాబ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నడుస్తున్న ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై తక్షణమే దాడులు చేసి మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా పుట్టగొడుగుల ప్రైవేటు ఆసుపత్రులు వెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సుమారు 100కు పైగా ఈరోజు హాస్పిటళ్ళు వస్తూ ఉన్నాయి. వీటిలో నాణ్యమైన వైద్యం అందట్లేదు. ఈరోజు అర్హత ఉన్న డాక్టర్లతో కాకుండా నర్సులు, కాంపౌండర్తోటే ఈరోజు హాస్పిటల్ మొత్తం కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక రూపాల్లో వాళ్ళకి వచ్చిన జబ్బులు కాకుండా సంబంధం లేని టెస్టులు చేయిస్తూ అనేక రూపాల్లో పేద ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని, కూలీలు కూడా ఈరోజు అప్పుల పాలు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యం కొనసాగుతూ ఉంది. గతంలో కూడా ఇక్కడ ఉన్న కొంతమంది వైద్యులే డిఎంఎన్హెచ్ఓ దృష్టి తీసుకెళ్ళిన ఈరోజు డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏవైతుందో వాటి పూర్తి స్థాయిలో పరిశీలించాలి, తనిఖీలు చేయాలి. ఎవరైతే నర్సుల ద్వారా, కాంపౌండర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా వైద్యం చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయించాలి. అదే రూపంలో ఈరోజు ల్యాబులు కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏ జబ్బు వచ్చినా హాస్పిటళ్లకు, ల్యాబులకు లింకప్ అయి అనేక రకాల టెస్టులు చేయిస్తూ ఈరోజు జేబులు ఖాళీ చేసే పరిస్థితి. ఈరోజు అనేక రూపాల్లో కూడా ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్న పరిస్థితి. కాబట్టి ఆ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో వసూలు చేసే ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ దీతా అని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.